తిరువూరు నియోజకవర్గానికి చెందినటువంటి కొలికపూడి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తా అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి మీడియాలో కూర్చొని విజయసాయిరెడ్డి కళింగ శాంతులకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్కి ఈ వినుకొండలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ముడిపెడుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గత 45 రోజుల నుంచి జరుగుతున్నటువంటి శాంతి భద్రతలపైన కానీ, హత్యలపైన కానీ, ఆత్మహత్యలపైన కానీ ఆయన మొన్న మనం చూసినాం. అంటే వినుకొండలో ఒక ఘటన జరగడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, తర్వాత ఆయన ఢిల్లీలో నేను ధర్నాకు పిలిపివ్వడం, ఆ రకంగా దేశ ప్రధానమంత్రి, దేశ రాష్ట్రపతి, హోంమంత్రి, సో వివిధ శాఖలకు ఆయనకు సంబంధించిన వాళ్ళను కలుస్తాను, ఖచ్చితంగా ఢిల్లీలో ధర్నా చేస్తాను, ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను దేశవ్యాప్తంగా జాతీయ మీడియా ముందు నేను ప్రొజెక్ట్ చేస్తాను, రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉంది, పార్టీ కార్యకర్తలన్నాక ప్రతి పార్టీకి ఉంటారు, కేవలం ఒక పార్టీకి పనిచేశారు అనేటువంటి కోపంతో కార్యకర్తలపైన భౌతిక దాడులు, ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్యంలో కరెక్టా? ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి చర్యలు ఇవేనా? ప్రభుత్వం తరపు నుంచి పోలీసులు, అధికార యంత్రాంగం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుంది అనేటువంటి కోణంలో ఆయన మాట్లాడడాన్ని మనం చూసాం. సో దానికి సంబంధించినటువంటి కోణంలో అటు కౌంటర్లుగా చాలామంది దాన్ని పొలిటికల్గా డీవియేట్ చేయడం, లేదా కన్ఫ్యూజన్ పాలిటిక్స్ క్రియేట్ చేయడం, ఆ వ్యక్తి గతంలో కూడా వైసీపీలో ఉన్నాడు, ఇద్దరు వైసీపీకి సంబంధించిన వాళ్ళే, అది కేవలం ఒక రాజకీయ హత్య కాదు, కేవలం వ్యక్తిగత కోణంలో జరిగిన హత్య. సో ఇలాంటి వార్తలన్నీ చూస్తాం. దీనిపైన చాలామంది స్పందిస్తున్నారు. సో అలాగే మీరన్నట్టుగా కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన విజయసాయిరెడ్డి గారి పైన ఒక శాంతి అనే అమ్మాయికి సంబంధించి ఒక అలిగేషన్స్ మనం చూస్తున్నాం. సో దానికి లింకప్ చేసి మాట్లాడడం అంటే రాష్ట్రంలో ప్రజలన్నా, రాష్ట్రంలో శాంతి భద్రతలన్నా ఒక గౌరవ శాసనసభ్యునికి ఉండాల్సినటువంటి కనీస అవగాహన, కనీస బాధ్యత మరిచి ఆయన మాట్లాడుతున్నారు. అంటే పొలిటికల్గా మీరు ఎంతైనా విమర్శలు చేసుకోండి, ఏ విధంగా మాట్లాడండి, అది మనం ఇట్ ఈజ్ ఏ సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్ అది. కానీ వేరాజ్ ఒక పీపుల్గా మనం చూసినప్పుడు రోడ్డు మీద, నడి వీధులలో, నడి బజార్లలో ప్రజలంతా చూస్తూ ఉండగా పోలీస్ వ్యవస్థ సమీపంలోనే ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నప్పుడు సహజంగా మనం ఏం ఆలోచిస్తాం? ఫస్ట్ ఆ సంఘటనను ఖండించాలా. యాజ్ ఏ సిటిజన్గా, యాజ్ ఏ ఒక రెస్పెక్టబుల్ ఎమ్మెల్యేగా మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం భౌతిక దాడులు అనేటువంటివి ఖచ్చితంగా చట్టం అలౌ చేయదు, కాబట్టి వాటిని మనం ఖండించాలా. ఖండించిన తర్వాత మీరు కావాలంటే పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకుంటారా, ఇంకొక యాంగిల్ మాట్లాడుకుంటారా, లేదా గతంలో మీరు చేయలేదా అనేటువంటి వ్యాఖ్యలు ప్రశ్నిస్తారనేది అంతా అది కమ్స్ అండర్ పొలిటికల్ కిందికి వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది ఏంటి? అక్కడ ఒక మహిళకు సంబంధించినటువంటి అంశాన్ని, ఇటు రాష్ట్రంలో జరిగినటువంటి శాంతి భద్రతల అంశాన్ని ముడిపెట్టి మాట్లాడడం అంటే వాళ్ళకి ఎంత అవహేళన, ఎంత బాధ్యత రాహిత్యం అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ప్రతి అంశాన్ని పొలిటిసైజ్ చేయడం. మనం ఈరోజు ఎలాగో ప్రజలు తీర్పిచ్చారు, మీకు అధికారాన్ని ఇచ్చారు, చాలా సంపూర్ణమైన మెజారిటీని ఇచ్చారు, మీ పైన చాలా బాధ్యత ఉంది, రాష్ట్రం ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఈరోజు రాష్ట్రంలో రోడ్లు బాగాలేవని చెప్పి మీరే ఒక సైడు ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలోకి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే అధికారులపైన రోడ్లుగా గుంతలుగానే ఉన్నాయని చెప్పి మీరే అధికారులపైన దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏ అంశాలకు మనం ప్రాధాన్యం ఇవ్వాలా, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటివి మరిచి కేవలం ఒక రాజకీయ కోణంలో, విమర్శల కోణంలో ఒక అవహేళనగా మాట్లాడడాన్ని ఎలా చూడాలా? అంటే రాజకీయానికి ఏది అనర్హం కాదనేటువంటిది మనం సమాజంలో ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఇన్ని రోజులు ఒక 4 ఏళ్ల పాటు వాళ్ళు అటాక్ చేశారు, ప్రభుత్వం పైన ధర్నాలు, దీక్షలు, మీడియాలో దాడులు, అనేక రకంగా వాళ్ళు విమర్శించుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు వేరే వాళ్ళు పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మేము ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా మాట్లాడతాము, ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే విమర్శలు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా అధికార పార్టీకి కానీ, అధికార పార్టీ నాయకులకు కానీ కొంత బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు అధికారం ఇచ్చారు కాబట్టి కొంత ఉందాతనము, కొంత ఓపిక అనేది సహజంగా అధికార పక్షానికి ఎక్కువగా ఉండాలి. సో అలాంటి అంశాలన్నీ మర్చిపోయి వాళ్ళు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నట్టుగా మాట్లాడితే ఖచ్చితంగా ఇదే ప్రజలు ఈరోజు అన్నం పెట్టినటువంటి ప్రజలు రేపు సున్నం పెట్టారని ఏం గ్యారెంటీ ఉంది? ఖచ్చితంగా వాళ్ళకు కూడా రేపు పొద్దున మళ్ళీ తిరిగి ఇట్లాంటి ఫలితాలు పునరావృతం అవ్వు అనేది ఏం గ్యారెంటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక పదవిలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలా అనేది నా భావన. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని మాటలు అన్నా కూడా ఏంటంటే సరే వాళ్ళు పొలిటికల్ గేమ్లో కొంత ఘాటుగా మాట్లాడడం, కొంత హ్యార్ష్గా మాట్లాడడం అనేది సహజం. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ హ్యార్ష్గా మాట్లాడితే అధికార పార్టీ ఎక్కడో ఒక ప్లేస్లో ఒక బ్యాలెన్స్ దప్పుతుంది, దాన్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక
పొలిటికల్ వ్యూహం ఉంటుంది. ఒకవేళ లేదంటే కనుక మన విమర్శలు పని చేసినాయంటే అక్కడ పని జరుగుతుంది అనేటువంటి ఒక సహజ కోణం ఉంటుంది సహజంగా అపోజిషన్లో ఉన్నప్పుడు. ఈరోజు మీరు చూడండి, కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 2-3 రోజుల నుంచి మనం చాలా అగ్రెసివ్గా మాట్లాడడం చూస్తున్నాం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా కొంత అగ్రెషన్, ఆవేశాలు ఉంటాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఎంత ఊగిపోయినట్టుగా మాట్లాడాడో చూసాం. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమవుతున్నాయి, లేదంటే మహిళలపైన దాడులు కానీ, ఈరోజు నందికొట్కూరులో ఒక పాప అత్యాయత్నం జరిగి మృతదేహం కూడా కనపడడం లేదు. సో ఇలాంటి వాటిపైన ఆయన మాట్లాడడం ఉన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడినాడు? చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ద లా విల్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నట్టుగా, మనకంటూ ఒక పాలసీ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే మనం అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా, చాలా పద్ధతిగా ఉండాలనేది అక్కడ చెప్పగానే చెప్తున్నారు. కాబట్టి సో ఇలాంటి వాళ్ళు పదే పదే అలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే వాళ్ళే రేపు ప్రజల్లో పలుచన అవుతారనేది నా భావన.